డ్రగ్స్ కేసులో తొలిసారిగా ఈడీ ఎదుట హాజరైంది నటి రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. నవదీప్ నడిపిన ఎఫ్ క్లబ్ మేనేజర్ చిట్టాలో రకుల్ పేరు బయటపడింది. క్లబ్ మేనేజర్ ఆర్థిక వ్యవహారాల్లో రకుల్ పేరు వినిపించింది. రకుల్, నవదీప్, కెల్విన్ మధ్య వ్యవహారాలు నడిచినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. డ్రగ్స్ కేసులో తొలిసారిగా ఈడీ ఎదుట హాజరైంది నటి రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. నవదీప్ నడిపిన ఎఫ్ క్లబ్ మేనేజర్ చిట్టాలో రకుల్ పేరు బయటపడింది. క్లబ్ మేనేజర్ ఆర్థిక వ్యవహారాల్లో రకుల్ పేరు వినిపించింది. రకుల్, నవదీప్, కెల్విన్ మధ్య వ్యవహారాలు నడిచినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ఎదుట హాజరైంది. విచారణ కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధించి ఈడీ విచారణ కొనసాగుతుంది. ఏ కోణంలో ప్రశ్నిస్తున్నారు? ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు? అధికారుల కంటే ముందే రకుల్ ప్రీత్ సింగ్ అటు ఈడీ ఎదుట కూడా రావడం జరిగింది. ఇప్పుడే కొద్దిసేపు క్రితమే జాయింట్ డైరెక్టర్ ఈడీ అవినాష్ గోయల్ కూడా ఇప్పుడే ఈడీ అధికారానికి రావడం జరిగింది. అయితే అధికారుల కంటే ముందు దాదాపు 9 గంటల 10 నిమిషాల సమయంలో డైరెక్ట్గా రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ కార్యాలయానికి వచ్చింది. తమతో పాటు 2 ఆడిటర్లు, ఒక పిఏతో పాటు ఒక అసిస్టెంట్ని, మొత్తం 5 తీసుకుని రకుల్ ప్రీత్ సింగ్ రావడం జరిగింది. రకుల్ ప్రీత్ సింగ్తో పాటు బ్యాంకు స్టేట్మెంట్ కూడా తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. అయితే ప్రధానంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనే విషయం కూడా ఇప్పుడు అందరికీ ఒక మిస్టరీగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ గతంలో ఎక్సైజ్ అధికారులు జరిపిన సిట్ విచారణలో ఎక్కడ కూడా రకుల్ ప్రీత్ సింగ్ పేరు రాలేదు. కానీ దీంట్లో రకుల్ ప్రీత్ సింగ్ పేరు రావడంతో అసలు రకుల్ ప్రీత్ సింగ్కి టాలీవుడ్ డ్రగ్స్లో రకుల్ ప్రీత్ సింగ్ పేరేంటి, రకుల్ ప్రీత్ సింగ్ ఎవరి ద్వారా కనెక్ట్ ఉంది అన్న విషయాన్ని కూడా అధికారులు ఇప్పుడు తేల్చబోతున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే నవదీప్ నడిపిన ఎఫ్ క్లబ్ ద్వారా ఈ టాలీవుడ్ డ్రగ్స్కి ఇటు ఈమెకు లింక్ ఉన్నట్టుగా ప్రధానంగా చెప్తున్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా ఎఫ్ క్లబ్ నుంచి చూసినట్లయితే ఎఫ్ క్లబ్లో గతంలో పార్టీలు ఇవ్వడం కావచ్చు, ఎఫ్ క్లబ్ నుంచి ఎఫ్ క్లబ్ మేనేజర్ ఏదైతే ఎఫ్ క్లబ్ మేనేజర్ నుంచి కూడా పెద్ద మొత్తంలో అటు డ్రగ్స్ సరఫరా చేసిన ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా నవదీప్ గతంలో పార్టీలు ఇచ్చాడు, నవదీప్ పేరు మీద పార్టీలు కొనసాగాయి. అంతేకాకుండా నవదీప్ సంబంధించిన ఎఫ్ క్లబ్లో ఉన్న మేనేజర్ ద్వారా డ్రగ్స్ సరఫరా జరిగాయి. అంతేకాకుండా కెల్విన్కు ఎఫ్ క్లబ్ మేనేజర్ వీళ్ళిద్దరికి కూడా పెద్ద ఎత్తున కూడా అటు డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఎఫ్ క్లబ్ సంబంధించి పెద్ద మొత్తంలో అధికారులు ఏదైతే ఆ ఎఫ్ క్లబ్ మేనేజర్ కావచ్చు, ఎఫ్ క్లబ్ సంబంధించి వ్యవహారం సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఎఫ్ క్లబ్ సంబంధించి వ్యవహారం ఇప్పుడు బట్టబయలవుతుంది. ఎఫ్ క్లబ్బే దీంట్లో కీలక స్థానం పోషించిందని చెప్పొచ్చు. అయితే మరోవైపు చూసినట్లయితే ఇప్పటికీ ఈ వ్యవహారం సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు అన్ని బట్టబయలు చెడిపోతున్నారు. దీంట్లో దీంట్లో ఇప్పటికి చూసినట్లయితే అసలు నవదీప్ సంబంధించి ఎవరెవరికి లింక్ ఉన్నాయి, నవదీప్ సంబంధించి ఎవరెవరు సంబంధించి ఉన్నాయి, నవదీప్ సంబంధించి కూడా ఎవరెవరు సంబంధించి డ్రగ్స్ ఉన్నాయన్న విషయాన్ని కూడా పూర్తిగా చెప్తున్నారు. అయితే దీంట్లో ఇప్పటికి చూసినట్లయితే అసలు
ఎఫ్ క్లబ్ సంబంధించి వ్యవహారంలో అసలు ఎవరున్నారు? ఎఫ్ క్లబ్లో రానా కావచ్చు, దగ్గుపాటు సంబంధించి వీళ్ళందరూ కూడా అటు ఏదైతే డ్రగ్స్ తీసుకోవడం జరిగింది, అక్కడ పార్టీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళంతా కలిసి చాలాసార్లు పల్లమాలు కలిశారు. దీంట్లో కెల్విన్ కూడా వీళ్ళతో కలిసి ఉన్నాడు. కెల్విన్ డ్రగ్స్ తీసుకొస్తే పార్టీ చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి కెల్విన్ అకౌంట్కి రకుల్ ప్రీత్ సింగ్ పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు. అటు చూసినట్లయితే రకుల్ ప్రీత్ సింగ్ ఎఫ్ క్లబ్ సంబంధించిన మేనేజర్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, ఈ ట్రాన్సాక్షన్ వ్యవహారంలో విచారిస్తున్న ఈడీ అధికారులకు రానా దగ్గుపాటుతో పాటుగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు రావడంతో వీళ్ళిద్దరిని కూడా విచారణ పిలిచారు. అయితే విచారణలో ఇప్పుడు ఏం తేల్చబోతున్నారనే విషయం కూడా చెప్తున్నారు. అయితే కెల్విన్కి రకుల్ ప్రీత్ సింగ్ డబ్బులు ట్రాన్స్ఫర్, అటు ఎఫ్ క్లబ్ మేనేజర్ కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి. కాబట్టి ఈ డబ్బుల్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఎఫ్ క్లబ్ మేనేజర్ కీలకం. ఈ ఎఫ్ క్లబ్ మేనేజర్ ద్వారా పూర్తిగా డ్రగ్స్ తీసుకునేలుగా ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారం సంబంధించి ఇప్పుడు అధికారులు, ఈడీ అధికారులు అటు రకుల్ ప్రీత్ సింగ్ని విచారించబోతున్నారు. రమేష్ వెట్ల, రకుల్ కు కెల్విన్ కు మధ్య సంబంధాలు ఉన్నట్లు ఈడీ అధికారులు ఏమైనా ఆధారాలు సేకరించారు? ఇప్పటికీ రకుల్ సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా ఎఫ్ క్లబ్ వ్యవహారమే కీలకం అని చెప్పొచ్చు. ఎఫ్ క్లబ్ వ్యవహారం సంబంధించి దీంట్లో కీలకంగా మారిందని చెప్పు. నవదీప్ కొన్నాళ్ల పాటు ఎఫ్ క్లబ్ నడపడం జరిగింది. ఎఫ్ క్లబ్లో పూర్తిగా డ్రగ్స్ సరఫరా చేశాయి. ఎఫ్ క్లబ్ మేనేజరే కెల్విన్కి పరిచయం చేయడం, తర్వాత నవదీప్ కెల్విన్, తర్వాత ఎఫ్ క్లబ్ మేనేజర్ వీళ్ళంతా కలిసి రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ సరఫరా చేసిన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా అటు బాలీవుడ్లో కూడా డ్రగ్స్ రకుల్ ప్రీత్ సింగ్ సరఫరా చేసినట్టు ఆరోపణలు రావడంతో సుశాంత్ సింగ్ అటు చనిపోయిన తర్వాత కూడా రకుల్ ప్రీత్ సింగ్ని ఎన్సీబీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు కూడా పిలిచి విచారించారు. అంతేకాకుండా అప్పుడు కూడా ఆమె దగ్గర నుంచి పూర్తి సమాచారం కూడా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో చూసినట్లయితే ఈ సెంటర్ పాయింట్ రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కావచ్చు, రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ డ్రగ్స్ కావచ్చు, వీటన్నిటికీ లింక్ ఎక్కడ అన్నది ప్రధానంగా చూసినట్లయితే ఎఫ్ క్లబ్బే కీలకమని చెప్పాలి. ఎఫ్ క్లబ్ నుంచే ఈ డ్రగ్స్ సరఫరా అయ్యాయి. ఎఫ్ క్లబ్ నుంచే అటు ఎఫ్ క్లబ్ మేనేజర్కి రకుల్ ప్రీత్ సింగ్ పెద్ద ఎత్తున డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడము, ఎఫ్ క్లబ్ మేనేజర్తో పాటుగా ఎఫ్ క్లబ్ మేనేజర్ డైరెక్ట్గా కెల్విన్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడము, ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ఎఫ్ క్లబ్ ద్వారానే కెల్విన్ పరిచయము, ఎఫ్ క్లబ్ ద్వారానే అటు రకుల్ ప్రీత్ సింగ్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడము, అక్కడనే పార్టీలు చేసుకోవడము, ఆ తర్వాత అక్కడి నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ కావడం, అక్కడి నుంచి డ్రగ్స్ రావడం, ఇవన్నీ ఎఫ్ క్లబ్ ద్వారా జరిగిన నేపథ్యంలో ఎఫ్ క్లబ్ మీద ఫోకస్ పెట్టిన ఈడీ అధికారులకు రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుపాటి పేర్లు కూడా వెలుగులోకి రావడంతో వీళ్ళిద్దరిని రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుపాటిని అటు అధికారులు పిలిచి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే రకుల్ ప్రీత్ సింగ్ అటు ఈడీ అధికారులు హాజరయ్యారు. ఆమెను పూర్తిస్థాయిలో విచారిస్తున్న బ్యాంక్ స్టేట్మెంట్లు ఇప్పటికే తీసుకున్నామని చెప్పడం జరిగింది. ఆ బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నింటి కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. సౌజన్య, మొత్తం ఎన్ని గంటల పాటు ఈ విచారణ కొనసాగనుంది? ఒక్కసారి ఈడీ ఎదుట ఎవరైనా హాజరైన పక్షంలో కనీసం 5 గంటల నుంచి 8 గంటల పాటు అధికారులు విచారించే అవకాశం ఉంది. మొదటి రోజు పూరిని దాదాపు 10:30 గంటల పాటు విచారిస్తే నిన్న చార్మిని 8 గంటల పాటు విచారించారు. అయితే ఈ రకుల్ ప్రీత్ సింగ్ కనీసం 5 నుంచి 8 గంటల పాటు విచారించే అవకాశం, ఎందుకంటే వీళ్ళు ట్రాన్సాక్షన్ సంబంధించి ఎన్ని ట్రాన్సాక్షన్స్ కెల్విన్ కావచ్చు ఎఫ్ క్లబ్ మేనేజర్కి ట్రాన్సాక్షన్ చేసినట్లయితే దానికి సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాలన్నీ తెలుసుకొని దానికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వాటికి సంబంధించి రాతపూర్వకంగా రాసిన తర్వాత దాని మీద సంతకాలు తీసుకున్న తర్వాతనే విచారణ పూర్తవుతుంది. కాబట్టి కనీసంగా 5 నుంచి 8 గంటల పాటు రకుల్ ప్రీత్ సింగ్ని అధికారులు విచారించే అవకాశం ఉంది. ఆమె బ్యాంక్ అకౌంట్లో నుంచి ఎన్ని ట్రాన్సాక్షన్లు ఎక్కువ జరిగితే అంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సౌజన్య. రైట్ రమేష్ వెట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. డ్రగ్స్ కేసులో తొలిసారిగా ఈడీ ఎదుట హాజరైంది నటి రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. నవదీప్ నడిపిన ఎఫ్ క్లబ్ మేనేజర్ చిట్టాలో రకుల్ పేరు బయటపడింది. క్లబ్ మేనేజర్ ఆర్థిక వ్యవహారాల్లో రకుల్ పేరు వినిపించింది.
రైట్ గా డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ ఎదుట రకుల్ ప్రీత్ సింగ్ హాజరైంది. ఈడీ విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కమల్ లైవ్ లో అందిస్తారు. కమల్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట రకుల్ ప్రీత్ సింగ్ హాజరయ్యారు. వాస్తవానికి ఆమె 6వ తేదీన విచారణకు హాజరు కావాలి. కానీ 6వ తేదీన తను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను, ముందుగా కానీ తర్వాత కానీ సమయం ఇవ్వాలని కోరింది. దీంతో ఈరోజు విచారణకు వచ్చింది. ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీసు పక్కనే రకుల్ వెయిట్ చేస్తున్నారు. ఆమెకు సంబంధించి ఆమెను ఏ ప్రశ్నలు అడగాలి అన్న దానిపైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికే ఒక ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నారు. గతంలో ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డటువంటి నిందితుడు, మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడ్డటువంటి నిందితుడు కెల్విన్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఈ టాలీవుడ్కు సంబంధించినటువంటి 12 మందికి నోటీసులు జారీ చేశారు. అందులో పూరి జగన్నాథ్, చార్మికి సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. మళ్ళీ మిగిలిన వాళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత అవసరం అనుకుంటే పూరి జగన్నాథ్, చార్మిని మరోసారి పిలుస్తాము, అందుబాటులో ఉండాలంటూ కూడా ఈడీ అధికారులు చెప్పారు. కానీ స్పెసిఫిక్గా మళ్ళీ రావాలంటూ కూడా వాళ్ళకేం చెప్పలేదు. రకుల్కు సంబంధించినటువంటి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్సైజ్ అధికారులు 4 సంవత్సరాల పాటు జరిపినటువంటి దర్యాప్తులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఎక్కడా కూడా రకుల్కు సంబంధించినటువంటి పేరు కానీ, దగ్గుబాటి రాణాకి సంబంధించినటువంటి పేరు కానీ ఎక్కడా ప్రస్తావనకు తీసుకురాలేదు. బాధితుల జాబితాలో లేదు, ఎక్కడా కూడా అనుమానితుల జాబితాలో కూడా ఎక్సైజ్ అధికారులు రకుల్ రాణాలను పేర్కొనలేదు. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వాళ్ళిద్దరికీ నోటీసులు ఇచ్చారు. కెల్విన్ నిందితుడు, డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కెల్విన్ బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. విదేశాల్లో ఉన్నటువంటి మరికొంతమంది డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ ఖాతాలను కూడా ఈడీ అధికారులు పరిశీలించారు. ఈడీ అధికారులు సేకరించినటువంటి ప్రాథమిక ఆధారాల్లో అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లలోకి వీళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్ల నుంచి డబ్బు వెళ్ళింది, మరికొన్నిసార్లు హవాలా రూపంలో డబ్బు చేరింది అన్నది ఈడీ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అంటే ఈడీ అధికారులకు ఉన్నటువంటి సమాచారం మేరకే ఆ బ్యాంకు ఖాతాలతో తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీస్ ఇచ్చినటువంటి సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారుల సూచన మేరకే 6 సంవత్సరాలకు సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలన్నింటినీ కూడా వాళ్ళు తమ చార్టెడ్ అకౌంటెంట్ను వెంట తీసుకుని మరీ విచారణకు హాజరవుతున్నారు. ఇదంతా కూడా ఈడీ అధికారుల విచారణ అంతా కూడా ఆర్థిక లావాదేవీలు, ఆర్థికపరమైనటువంటి అంశాలపైన మాత్రమే ఈడీ అధికారుల విచారణ కొనసాగుతుంది. ఎక్సైజ్ అధికారులు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, డ్రగ్స్ ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, అమ్మకాలు ఎవరు జరుపుతున్నారు, ఎవరైతే ప్రధాన నిందితుడు కెల్విన్ ఉన్నాడో కెల్విన్కు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది అంశాలన్నీ కూడా ఎక్సైజ్ అధికారుల దర్యాప్తులో చాలా స్పష్టంగా పూర్తిగా స్థాయిలో ఆ విచారణలో అంశాలన్నీ కూడా తేలాయి. ఇప్పుడు ఆ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఎక్కడ జరిగాయి, ఎక్కడ ప్రారంభమైంది, విదేశాలకు డబ్బులు వెళ్తే హవాలా రూపంలో వెళ్ళినటువంటి డబ్బులు ఎందుకోసం వెళ్లాల్సి వచ్చింది అన్నది కూడా వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. రకుల్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎన్సీబీ విచారణ ఎదుర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం విచారణలో ఎక్కడ కూడా రకుల్కు నోటీసులు జారీ చేయలేదు, ఆమె పేరు ప్రస్తావనకు తీసుకురాలేదు. ఇప్పుడు ఈడీ అధికారులు ఒక్కసారిగా రకుల్ పేరు ప్రస్తావనకు తీసుకురావడంతో రకుల్కు సంబంధించి ఏవైనా కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయా, నిందితుడు కెల్విన్ తోటి ఏదైనా బ్యాంకు లావాదేవీలు జరిగాయా, ఒకవేళ లావాదేవీలు జరిగితే దేనికి సంబంధించి లావాదేవీలు జరిగాయి అన్నది కూడా ఈడీ అధికారులు సేకరించినటువంటి సమాచారాన్ని రకుల్ ముందుంచి రకుల్ తీసుకొచ్చినటువంటి బ్యాంకు లావాదేవీలను పరిశీలించి ఆమెను క్వశ్చన్ చేసేందుకు ఈడీ అధికారులు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. చూడాలి ఈరోజు సాయంత్రం వరకు కొనసాగుతుందా రకుల్ విచారణ, ఎన్ని గంటల పాటు రకుల్ను ఈడీ అధికారులు విచారిస్తారన్నది కూడా విచారణ పూర్తయిన తర్వాత చెప్పాల్సి ఉంటుంది. ఆ విచారణలో ఏ అంశాలు రకుల్ నుంచి సేకరించారు, కొత్తగా ఏవైనా అంశాలు తెరపైకి వచ్చాయా, లేదంటే ఎక్సైజ్ శాఖలో లేనటువంటి రకుల్ ఒక్కసారిగా ఈడీ అధికారుల ముందుకు విచారణకు రావాలంటూ ఎందుకు పిలిచారు అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైన నేపథ్యంలో నిందితులు ఇప్పటికే కెల్విన్ ఒక రకంగా తను అప్రూవల్గా మారుతానని చెప్పి ఈడీ అధికారుల ముందు చెప్పాడు. అతను అంతా కూడా కన్ఫెస్ చేశాడు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి ఇవన్నీ కూడా. ఆ కన్ఫెషన్కు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా తీసుకున్న తర్వాతనే ఈరోజు రకుల్ను విచారణకు రావాలంటూ కూడా పిలిచారు. ప్రస్తుతానికైతే రకుల్ ఈడీ కార్యాలయంలో ఉన్నారు. ఆమె విచారణ ప్రారంభమైతే విచారణ పూర్తయిన తర్వాత ఆమెను ఏ ప్రశ్నలు అడిగారు, ఏ అంశాలకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు సంబంధించి ఏమేమి ఈడీ అధికారులు ప్రశ్నించారన్నది కూడా తేలనుంది. రైట్ కమల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జరగాలి
డ్రగ్స్ కేసులో తొలిసారిగా ఈడీ ఎదుట హాజరైంది నటి రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. నవదీప్ నడిపిన ఎఫ్ క్లబ్ మేనేజర్ చిట్టాలో రకుల్ పేరు బయటపడింది. క్లబ్ మేనేజర్ ఆర్థిక వ్యవహారాల్లో రకుల్ పేరు వినిపించింది. రకుల్, నవదీప్, కెల్విన్ మధ్య వ్యవహారాలు నడిచినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఎఫ్ క్లబ్ మేనేజర్ ద్వారా డ్రగ్స్ సప్లై అయినట్టు గుర్తించారు. 2016లో ఎఫ్ క్లబ్ లో రకుల్ పార్టీకి అటెండ్ అయ్యారు. ఇదే పార్టీలో చాలా మందికి కెల్విన్ డ్రగ్స్ సప్లై చేశాడు. పార్టీ ఫుటేజ్ ఆధారంగా రకుల్ కు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. Baik, baik. Jagain,